హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? అయితే ఈరోజు ఇలా ఎందుకు రెడీ అయ్యానంటే, నేను చెప్పాను కదా తులసి సీరియల్లో చేస్తున్నాను అని. సో తులసి సీరియల్ నుంచి మాకు అవార్డ్ కాల్ వచ్చిందనమాట. అంటే అవార్డు ఇస్తున్నారు. ఆ అవార్డు కోసం అని నేను రెడీ అయ్యాను. చలో ఒక్కసారి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు ఏంటంటే మా సీరియల్ నుంచే వస్తారు. అండ్ డైరెక్టర్స్, సింగర్స్ అలా వీళ్ళందరూ వస్తున్నారంట. సో అక్కడైతే ఎవరెవరు ఉన్నారు ఏంటి ఒకసారి చూద్దాం. అండ్ నేను కూడా అవార్డు తీసుకోవడం మీ అందరికీ చూపిస్తాను. నాకైతే ఇది సెకండ్ అవార్డు అనమాట. ఆల్రెడీ నాకు ఇంకో అవార్డు వచ్చింది, అది ఇంట్లో ఉంది. అటు ఒకసారి చూడండి. ఇది నా ఫస్ట్ అవార్డ్. తులసి సీరియల్ 2 years అయిపోయిందండి. ఇప్పుడైతే సెకండ్ అవార్డు తీసుకోబోతున్నాను. నేనైతే ఇలా రెడీ అయ్యానమాట. నా అవుట్ఫిట్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కమెంట్ చేయండి. అండ్ మీకు అక్కడికి వెళ్ళి అన్ని విశేషాలు మాట్లాడుకుందాం. అండ్ నేను మర్చిపోయాను, నేను ఇప్పుడు నా కార్లో వెళ్ళటం లేదు, నేను ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం చిట్ చాట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. చాలా డేస్ అయింది అనమాట మీట్ అయ్యే వాళ్ళకి. సో నేను ఇక్కడ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కార్లో అందరం కలిసి వెళ్తున్నాం. మీకు చూపిస్తాను, ఓకేనా? ఒకసారి నా అవుట్ఫిట్ అయితే చూడండి, మీకు నచ్చితే నాకు కామెంట్ చేయండి, ఓకేనా? అవార్డ్ ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాను. సరే ఫంక్షన్ హాల్ ముందు అయితే మా మేనేజర్స్, ఈటీవీకి సంబంధించిన వాళ్ళు అండ్ మా టీవీకి సంబంధించిన వాళ్ళకి బంగారమైన మేనేజర్ కూడా ఉన్నారనమాట. సో ఫ్రీగా ఈ రోజు నేను కలిసాను కాబట్టి అందరం అయితే మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాత బాన్సర్ మీట్ అయితే నన్ను అయితే లోపలికి ఇన్వైట్ చేస్తున్నారు. నేనైతే పోజ్ పెట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతున్నా. చూద్దాం అక్కడ ఎలా జరుగుతుందో. నేనైతే లోపలికి వెళ్తున్నాను. నా వెనకాల బౌన్సర్స్ మాత్రం నేను కూర్చునే దాకా వచ్చి వాళ్ళు ఆ తర్వాత వెళ్ళిపోయారు అనమాట. ఇక్కడ సింగింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో సింగింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి అవార్డు ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడైతే ఈ పాప డాన్స్ చాలా బాగా చేసింది. అంటే క్లాసికల్ డాన్స్ అన్నమాట. ఈ రోజుల్లో మనకి వెస్టర్న్, పోప్ అలాంటివి చూస్తున్నాం, కానీ ఇలా క్లాసికల్ డాన్స్ చేయడం చాలా తక్కువ అయిపోయింది. సో ఈ ప్రోగ్రామ్ లో క్లాసికల్ డాన్స్ కూడా ఉండడం, అలా చూడటం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందులో ఈ పాప కూడా చాలా బాగా చేసింది. అందరికి అలా అవార్డు ఇస్తూ ఇంకా ఇప్పుడైతే నా టైం అనమాట. సో నాకు అవార్డుకి పిలిచారు, నేనైతే వెళ్ళి అవార్డు తీసుకోబోతున్నాను. నేనైతే అవార్డు తీసేసుకున్నాను. నా అవార్డు ఒకసారి చూసేయండి. ఈటీవీ నుంచి మేనేజర్స్ వచ్చారని చెప్పాను కదా, ఈయన మా తులసి సీరియల్ మేనేజర్ అన్నమాట. సో మేమందరం కలిసి ఇక్కడ హ్యాపీగా మాట్లాడుతూ, ఇక్కడ మేనేజర్సే కాకుండా ఆర్టిస్టులు అండ్ కెమెరామెన్స్ అందరు ఉన్నారనమాట. అందరం కలిసి ఈ ఫంక్షన్ ని మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాం.